టైల్ మనకి జాయింట్ దగ్గర చూడండి, టైల్ ఇరిగిపోయింది కానీ జాయింట్ దగ్గర అయితే మాత్రం ఎక్కడ కూడా చిన్న క్రాక్ కూడా రాలేదు చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు డెల్గాన్ లాటికేర్ కంపెనీకి సంబంధించిన టైల్ ఎపాక్సీ గ్రౌట్ గురించి అయితే చెప్పబోతున్నాను. అసలు మనకి ఎపాక్సీ గ్రౌట్ అంటే ఏంటి, అసలు మనకి దీనివల్ల ఉపయోగాలు ఏముంటాయి, అలాగే మనం దీన్ని ఎలా టైల్స్కి అప్లై చేయాలి, దీని ప్రైస్ ఎంత చెప్తున్నారు, ఇలా అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడకపోవచ్చు కానీ ఖచ్చితంగా టైల్స్ వేసుకునే వాళ్ళకైతే తప్పకుండా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. సో పూర్తి వరకు చూడండి, మీకు ఎక్కడైనా నచ్చింది అనిపిస్తే తప్పకుండా ఈ వీడియో అనేది లైక్ చేయండి. ఇంక మనం టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాము. ముందుగా మనం టైల్ ఎపాక్సీ గ్రౌట్ అంటే ఏంటో చూద్దాము. టైల్ ఎపాక్సీ గ్రౌట్ అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు టైల్స్ వేసే టైంలో చూసే ఉంటారు. ఒక టైల్ ఇంకొక టైల్ మధ్యన మనకి సెంటర్లో ఒక లైన్స్ మాదిరి కనబడుతూ ఉంటాయి. అవి లైన్స్ కాదు ఫ్రెండ్స్, అవి దాంట్లో మనకి ఒక మెటీరియల్ అనేది పేస్ట్ చేస్తారు, అదే ఎపాక్సీ గ్రౌట్ అది. సో ఎపాక్సీ గ్రౌట్ ఒకటే కాదు, ఇంతకుముందు గ్రౌట్ ఉండేది, దాని తర్వాత ఇది అప్డేట్ అయ్యి మనకి ఎపాక్సీ గ్రౌట్ అయితే రావడం జరిగింది. ఇంకా ఉంటుంది స్టాండర్డ్ గ్రౌట్ అని చెప్పేసి, ఇంకా చాలా గ్రౌట్స్ అయితే ఉంటాయి, దీంట్లో రకాలు ఉంటాయి. అందులో మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది ఏంటంటే ఎపాక్సీ టైల్ గ్రౌట్ ఇది. దీనివల్ల మనకి యూసెస్ ఏంటి అని చెప్పేసి అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఎక్కడ కూడా మనకి టైల్కి మధ్యన ఎపాక్సీ గ్రౌట్ కానీ నార్మల్ గ్రౌట్ కానీ ఏది అయితే వాడలేదు. ఇలా మనకి వాడకపోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో, ఇప్పుడైతే ఓకే ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే బాగానే ఉంటుంది, ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఒక టైల్ ఒక ఎత్తులో ఉంటుంది, ఇంకొక టైల్ ఇంకొక ఎత్తులో అయితే ఉంటుంది. అన్ని టైల్స్ కూడా లెవెల్గా అయితే ఉండవు మనకి గ్రౌటింగ్ ఒకవేళ పెట్టకపోతే కనుక. అండ్ మనకి లెవెల్గా లేకపోవడంతో ఏమవుతుందంటే కార్నర్స్ పగిలిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. టైల్స్ కార్నర్స్ ఉంటాయి చూసారు కదా, ఎడ్జెస్, అవి మనకి క్రాక్స్ కానీ చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ కానీ ఇట్లాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. వన్స్ మనం ఎపాక్సీ పెడితే ఇలాంటివి అయితే ఏమీ ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేయకుండా ఉంటాము. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, మనకి ఎపాక్సీ పెట్టడం వల్ల ఏంటంటే మనకి లీకేజ్ కాకుండా ఉంటాయి. మనకి ఈ యొక్క లోపల ఫ్లోరింగ్ ఒకటే కాదు, బయట బాల్కనీ ఫ్లోరింగ్లో కానీ, లేదంటే లోపల బాత్రూమ్స్లో ఫ్లోరింగ్స్లో కానీ, లేదు అంటే స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి చూసారు కదా, స్విమ్మింగ్ పూల్స్లోని ఎక్కడైనా కూడా వాల్కి లేదంటే ఫ్లోర్కి మనకి ఈ ఎపాక్సీ గ్రౌట్ అనేది యూజ్ చేసుకున్నట్లయితే ఎక్కడ కూడా లీకేజ్ అయితే ఉండవు ఫ్రెండ్స్ మనకి ఎపాక్సీ గ్రౌట్ వల్ల. అండ్ ఇంకా చాలా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మనకి దీనివల్ల ఉపయోగాలు అనేవి, నేను అవన్నీ కూడా చెప్తాను. ఒకసారి ఇది ఎలా అప్లై చేయాలి ఏంటి అని కూడా మీకు ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను చూడండి. సో ఇదిగోని ఫ్రెండ్స్, మనకి మెటీరియల్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది. డెల్గాన్ లాటికేర్ ఇది మనకి ఎపాక్సీ టైల్ ఎపాక్సీ గ్రౌట్ ఇది. సో చూసారు కదా, మనకి ఇది వచ్చేసరికి 5 kgs సంబంధించిన డబ్బా ఇది. ఇందులో మనకి 1 kg కూడా ఉంటుంది. సో మనకి ఎంత కావాలంటే అంత అయితే తీసుకోవచ్చు. మనకి రూమ్స్ బట్టి, మన హాల్స్ బట్టి, బెడ్రూమ్స్ బట్టి, మనకి బాత్రూమ్స్ బట్టి ఎంత కావాలంటే అంత అయితే తీసుకోవచ్చు. ఇది వచ్చేసరికి 5 kg సంబంధించింది. ఒకసారి లోపల ఏ ఐటమ్స్ వచ్చాయి ఏంటి అని అయితే ఇప్పుడు చూద్దాము. ఇందులో మనం చూసుకున్నట్లయితే హార్డ్నర్ అయితే ఇచ్చేసారు ఫ్రెండ్స్. ఇందులో చూడండి చిన్న బాటిల్ అయితే రావడం జరిగింది, ఒక 415 grams అట్లా అయితే రావడం జరుగుతుంది. అండ్ పక్కనే మనం చూసుకున్నట్లయితే రెజిన్ కూడా ఇచ్చేసారు చూడండి. ఇది వచ్చేసరికి ఒక 835 grams అయితే ఉంటుంది. ఇది రెజిన్, ఇది పార్ట్ ఏ, అది పార్ట్ బి, ఇది రెండు కూడా మిక్స్ చేసుకోవాలి ఇది. అండ్ ఇంకా ఏమి ఇచ్చారు ఏంటి అని చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు. ఇందులో మనం చూసుకున్నట్లయితే చిన్నవి డెల్కాన్ సంబంధించిన ఫిల్లర్ పౌడర్ ఇది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి ఎక్స్ట్రాగా స్పేసర్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళు ఇందులోని. అండ్ క్లీన్ చేసుకోవడానికి చిన్నది మనకి స్పాంజ్ మాదిరిగా ఒకటి అయితే ఇస్తున్నారు వీళ్ళు, క్లీనింగ్ టైంలో యూస్ అవుతుంది అది. అండ్ సేఫ్టీకి గ్లౌస్ కూడా ఇస్తున్నారు, ఇదిగోండి గ్లౌస్ అనేవి. అండ్ మాన్యువల్ కూడా ఇచ్చారు, మనం ఎలా చదువుకోవాలి ఏంటి, అసలు వర్క్ ఎలా చేయాలి ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి ఇందులో. చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి ఇందులో మనకి. సో ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అంత ప్రాసెస్ అంతా కూడా ఈ మాన్యువల్ అయితే ఉంటుంది. అండ్ ఇది పార్ట్ సి ఫ్రెండ్స్, ఇది ఫిల్లర్ పౌడర్ ఇది కూడా మనం మిక్సింగ్ చేయాలి. సో ప్రాసెస్ కూడా చెప్తాను. ఇందులో ఇంకేమి ఇచ్చారంటే చిన్నది కోపెన్ కూడా ఇచ్చేసారు ఒకటి. సో షాప్స్లో మనీ ఇస్తారు చూసారు కదా, ఇంత 500 300 అన్న అలాగే మనకి కోపెన్స్ ఇస్తే మనీ కూడా ఇస్తారు అది. సో అది ఓకే. ఓవరాల్గా మనకి ఇందులో ఈ మెటీరియల్స్ అయితే వచ్చాయి, ఒకసారి చూసుకోండి. సో మనకి ఇవి స్పేసర్స్ కానీ గ్లౌస్ కానీ ఇవన్నీ కూడా వచ్చాయి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలి ఏంటి అని చెప్తున్నాను చూడండి. స్టార్టింగ్ ఏం చేయాలంటే మనకి టైల్కి మధ్యన మినిమం 2 mm గ్రూ అనేది తీయాలి, స్పేస్ అనేది తీయాలి. సో మనకి ఇక్కడ వచ్చేసరికి 2x4 సైజ్ టైల్స్ కాబట్టి 2 mm గ్రూ అనేది ముందే వదిలేసాము స్పేస్ అనేది. అందులో మనం ఏంటంటే క్లీనింగ్ చేయాలి. స్టార్టింగ్ మనకి టైల్స్ వేసేసిన తర్వాత ఏంటంటే ఇలా ఏదైనా బ్లేడ్ తీసుకుని టోటల్ అంతా కూడా క్లీన్ చేయాలి. ఇలా క్లీన్ చేయడం వల్ల ఏంటంటే మనకి టైల్కి మధ్యన చిన్నది సిమెంట్ది పాత సిమెంట్ ఉంటుంది చూసారు కదా, సిమెంట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. డస్ట్ ఏమన్నా కూడా ఉన్నా కూడా బయటకు వచ్చేస్తుంది. మినిమం 2 mm గ్రూ అయితే తీయాలి పక్కా. కానీ 2 mm గ్రూ తీయడం వల్ల ఏంటంటే మెటీరియల్ అనేది దాంట్లో ఫిల్ అవుతుంది. మినిమం 2 mm తీయండి. అండ్ ఆ తర్వాత మనకి ఎక్కడ కూడా డస్ట్ అనేది ఏమీ లేకుండా టోటల్ అంతా కూడా క్లీన్ చేసేసుకోండి. వీలైతే బ్లోయర్ ఉంటే బ్లోయర్ కూడా యూజ్ చేయండి, ఎయిర్ త్రూ ద్వారా ఇంకా తొందరగా వెళ్ళిపోతుంటుంది. సో ఈ విధంగా టోటల్ అంతా కూడా మనకి ఎంటీగా కనపడితే 2 mm డెప్త్తో మనకి గ్రూ అయితే కనపడుతూ ఉంటుంది. ఇందులో మనం మెటీరియల్ ఎలా అప్లై చేయాలని చెప్తున్నాను చూడండి. సో స్టార్టింగ్ ఏంటంటే పార్ట్ ఏ రెజిన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మనకి ఇది వచ్చేసరికి
అంటే 2 టైమ్స్ తీసుకోవాలి ఇది. ఇక్కడ మనకి మూత ఇచ్చారు చూసారు కదా! ఈ మూతలైతే మేము వేసి శాంపుల్‌గా కొలిచైతే తీస్తున్నాము. ఎప్పుడైనా కూడా పార్ట్ ఏ 2 టైమ్స్ తీసుకోవాలి. ఇక్కడ మేము అదే చేస్తాం చూడండి. సో, ఫస్ట్ ఒక మూత ఏస్తున్నాము. తర్వాత ఇంకొక మూత ఇదే మెటీరియల్ ఏస్తాము. ఇది రెసిన్ ఇది. సో, ఇదిగోండి ఒక మూత అయితే వేస్తున్నాం చూడండి ఇప్పుడు. సో, తర్వాత వచ్చేసరికి సేమ్ ఇలానే ఇంకొక మూత అయితే తీసుకుంటున్నాము. మాకు క్వాంటిటీ ఎంత కావాలంటే అంతే తీసుకుంటున్నాము. ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా బాటిల్స్ వైస్‌గా కూడా కలుపుకోవచ్చు. ఏం చేసినా కూడా మనం రెసిన్ 2 టైమ్స్ తీసుకుంటాము. హార్డనర్ 1 టైమ్ అయితే తీసుకుంటాము. రెసిన్ అయితే 2 టైమ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం హార్డనర్ అయితే ఇంకొక 1 టైమ్ అయితే తీసుకుందాం చూడండి. ఇది వచ్చేసరికి హార్డనర్ ఇది. సో, ఇది మనం ఒక టైమ్ అయితే కలిపితే సరిపోతుంది. ఇది హార్డనర్ ఇది. జస్ట్ ఒక మూతే కలుపుతున్నాం ఇది హార్డనర్ వచ్చేసరికి. సో, ఈ 2 కూడా మనం కలుపుకున్న తర్వాత రెసిన్ వచ్చేసరికి 2 పార్ట్స్, హార్డనర్ ఒక పార్ట్ కలుపుకున్న తర్వాత టోటల్ అంతా కూడా బాగా మిక్సింగ్ చేయాలి ఫ్రెండ్స్. 1 మినిట్ పాటు బాగా మిక్సింగ్ చేయండి. సో, మిక్స్ చేయడం వల్ల ఏంటంటే 2 కూడా బాగా కలుస్తాయి. బాగా కలిసిన తర్వాత ఏంటంటే ఫిల్లర్ పౌడర్ అయితే అప్లై చేయాలి. ఈ ఫిల్లర్ పౌడర్ కూడా ఒకసారి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది ఫిల్లర్ పౌడర్ ఇది. ఇదిగోండి. ఈ విధంగా మనకి ఫిల్లర్ పౌడర్ అయితే ఉంటుంది. ఇది పార్ట్ సి ఇది. సో, ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది ఫిల్లర్ పౌడర్ వచ్చేసరికి. సో, ఇందులో కూడా కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మనకి నచ్చిన కలర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఇది వచ్చేసరికి తార్ కలర్ అయితే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ మనం ఇందులో వచ్చేసరికి టైల్స్లో పెట్టడానికి. చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. 30-40 కలర్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ కానీ గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనమైతే తార్ కలర్ అయితే అప్లై చేస్తున్నాం ఇక్కడ. సో, మనకి ఎంత కావాలంటే అంత మనకి పూర్తిగా మిక్స్ అవ్వాలి ఫ్రెండ్స్. అది పేస్ట్ మాదిరిగా తయారవ్వాలి. ఇదిగోండి ఇక్కడ కొంచెం మిక్స్ చేస్తున్నాం. పేస్ట్ మాదిరిగా తయారయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి. సో, స్లోగా మిక్స్ చేసుకోవాలి టోటల్ అంతా కూడాని. వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెటీరియల్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి పేస్ట్ మాదిరిగాని. ఈ మెటీరియల్ని ఏం చేస్తామంటే మనకి ఏదైతే టైల్ మధ్యన మనం గ్యాప్ ఇచ్చాం చూసారు కదా! ఆ గ్యాప్స్‌లో ఈ మెటీరియల్ అనేది ఫిల్ చేసుకోవాలి. మినిమం 2 mm ఉండాలి. అలా మనకి 10 mm వరకు కూడా పెట్టుకోవచ్చు. టైల్ సైజ్ పెరిగే కొద్దీ మనం ఈ మెటీరియల్ అనేది పెడుతూ ఉంటాము. గ్రూ అనేది ఎక్కువగా వదిలి మెటీరియల్ అనేది ఎక్కువగా పేస్ట్ చేస్తూ ఉంటాము. ఇక్కడ 2 mm గ్రూ ఇది వాల్స్‌లోని అట్లాగే కింద ఫ్లోరింగ్స్ కానీ టోటల్ అంతా కూడా యూజ్ చేసేసాం మనం. సో, చూసారు కదా! ఫైనల్‌గా ఆరిపోయింది. ఒక 40 మినిట్స్ నుంచి 1 అవర్ లోపు అరగంటలో కూడా ఆరిపోతుంది. వెదర్ కండిషన్ బట్టి అయితే బేస్ అయితే ఉంటుంది. ఆరిపోయిన తర్వాత మనకి చిన్నవి ఏదన్నా ఎక్కువగా వచ్చేస్తుంటాయి చూసారు కదా సైడ్స్. అట్లాంటివి ఏంటంటే మనం ఈ స్పాంజ్ ద్వారా క్లీన్ చేసుకోవాలి. పట్టుకోండి ఆ ఎడ్జెస్ మొత్తం అన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. సో, క్లీనింగ్ అయిపోయిన తర్వాత 1 డే అలా వదిలేయండి. 1 డే వదిలేసిన తర్వాత ఏంటంటే మనకి టోటల్ అంతా కూడా గట్టిపడిపోతుంది. ఆ గ్రౌట్ మొత్తం అంతా కూడా ఎపాక్సీ గ్రౌట్ అనేది. ఆ తర్వాత సబ్బు నీళ్ళు కానీ ఏదో తీసుకుని టోటల్ అంతా కూడా వాష్ చేసేసుకున్నట్లయితే ఫైనల్గా మనకి ఈ విధంగా కనబడుతుంది. నీట్గా మొత్తం అంతా కూడా చూడండి ఎంత నీట్గా ఉందో అంత ఇదిగా అయితే కనబడుతుంది. సో, మెయిన్ ఏంటంటే టైల్స్ ఎక్కడ కూడా మనకి ఎరగవు ఫ్రెండ్స్. మనకి జాయింట్లు విడిపోవు. అండ్ అలాగే లీకేజ్ కూడా కాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. మనకి బాత్రూమ్స్లో కానీ బాల్కనీస్లో కానీ లేదంటే స్విమ్మింగ్ పూల్స్లో కానీ ఎక్కడ వాడినా కూడా లీకేజ్ కాకుండా అయితే ఉంటాయి. ఇది ఓన్లీ టైల్స్కి ఒక్కటే కాదు ఫ్రెండ్స్. మనకి ఇది కావాలంటే స్టోన్స్లో యూస్ చేసుకోవచ్చు. గ్రానైట్ అతకడానికి కూడా యూస్ అవుతాయి ఇవి. అండ్ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. షైనింగ్ పోదు మెయిన్ ఇంపార్టెంట్ అదే. కొన్ని గ్రౌట్స్లో ఏంటంటే షైనింగ్ పోతూ ఉంటుంది. మనకి డెల్గాన్ బ్రాండెడ్లో వచ్చేసరికి ఏంటంటే షైనింగ్ పోదు ఫ్రెండ్స్. అండ్ 5 years వారంటీ కూడా ఇస్తున్నారు వీళ్ళు. మనకి ఎక్కడన్నా పగలడం కానీ అట్లాంటిది ఏమన్నా కూడా రీప్లేస్ చేస్తారు వీళ్ళు. షైనింగ్ కూడా ఏం పోదు అని చెప్పేసి 5 years వరకు వారంటీ ఇస్తున్నారు. 20 years 30 years వరకు కూడా వచ్చేస్తుంది మనం సరిగ్గా మెయింటైన్ చేసుకున్నట్లయితే కనుక. అట్లాంటి గ్రౌట్ ఇది. ఈ డెల్గాన్ లాటికేర్ ఎపాక్సీ గ్రౌట్ అనేది ప్రతి వెదర్ కండిషన్ కూడా తట్టుకుంటుంది ఫ్రెండ్స్ ఇది. అండ్ స్టెయిన్ ప్రూఫ్ చిన్నవి ఏదైనా మనకి మరకలు పడడం కానీ లేదంటే యాసిడ్స్తో కానీ కెమికల్స్ కానీ యూస్ చేసి మనం వాష్ చేస్తూ ఉంటాం చూసారుగా టైల్స్ అనేవి. అట్లాంటి టైంలో కొన్ని గ్రౌట్స్ అయితే పాడైపోతూ ఉంటాయి. ఇది అట్లా ఏం పాడవద్దు ఫ్రెండ్స్ ఇది. సో, ఈ గ్రౌట్ అనేది ఎవరైనా ఎపాక్సీ గ్రౌట్ అనేది ఆర్డర్ చేసుకుందాము అనుకుంటే కనుక అమెజాన్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ డెల్గాన్ లాటికేర్ అని చెప్పేసి. అక్కడ నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఒకసారి చెక్ చేసి మీరైతే అది ఆర్డర్ చేసుకోండి. ఆఫ్లైన్లో కూడా దొరుకుతుంది. అండ్ అలాగే మీకు ఎక్కువ క్వాంటిటీలో ఈ ప్రోడక్ట్ అనేది కావాలి అనుకుంటే కనుక బల్క్లోని స్క్రీన్ మీద ఒక కాంటాక్ట్ నెంబర్ తీస్తున్నాను. వాట్సాప్ ద్వారా ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ అలాగే ఫ్రెండ్స్ చిన్న టెస్ట్ కూడా చేసాం లాస్ట్లో. దీంట్లోని మెటీరియల్ కొంచెం లైట్గా మిగిలింది. దానివల్ల ఏం చేసామంటే మనం 2 టైల్స్ తీసుకున్నాము. సెంటర్లో మనం అప్లై చేసాం ఫ్రెండ్స్ మెటీరియల్ మొత్తం అంతా కూడా. ఇదిగోండి ఈ విధంగా అప్లై చేసాము. 1 day వదిలేసాము. వదిలేసిన తర్వాత అది ఆరిపోయింది. టోటల్ అంతా కూడా ఆరిపోయిన తర్వాత ఒకసారి మనం పట్టుకుని కొడదాం అసలు ఎలా ఉంటుంది ఏంటి చూద్దామని చెప్పేసి చూస్తున్నాం మేము. సో, ఒకసారి మా వాడు కూడా కొట్టాడు చూడండి. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి జస్ట్ దాన్ని ట్యాప్ చేస్తూ కొట్టడం జరిగింది. ట్యాప్ చేసి కొట్టే టైంలో అది చిన్నగా విరిగిపోయింది ఫ్రెండ్స్. అది కొట్టే టైంలోని విరిగిపోయింది కానీ అది మనకి టైల్ మనకి జాయింట్ దగ్గర చూడండి టైల్ ఇరిగిపోయింది కానీ ఆ జాయింట్ దగ్గర అయితే మాత్రం ఎక్కడ కూడా చిన్న క్రాక్ కూడా రాలేదు చూడండి. సో, చూడండి ఎంత క్వాలిటీగా ఉందో మెటీరియల్ అనేది. మీకు బ్యాక్ సైడ్ తిప్పి చూపిస్తాను క్లియర్గా కనబడుతుంది. ఇదిగోండి. సో, ఇంత క్వాలిటీగా అయితే ఉంది ఫ్రెండ్స్. టైల్ ఇరిగిపోయింది కానీ మనం పెట్టిన ఎపాక్సీ అయితే ఎక్కడ పాడవలేదు. సో,
సో ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను. సో అలాగే వీడియో నచ్చితే చూసి వెళ్ళకుండా తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.